బీజేపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. అరాచకాలు చూస్తున్నారు. ఈ రోజున లక్షల మంది పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిత్రపక్షాల కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, 307 కేసులు, అట్రాసిటీ కేసులు, SC/ST కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెడతా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ మీ ఇంటి పైన కేసు చేస్తాం, మిమ్మల్ని జైల్లోకి వదిలిపెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు భయపడాల? ఎక్కడైతే ఆ యొక్క ఒత్తిడి ఉందో, ఎక్కడైతే ఆ వేదికలు ఉన్నాయో అక్కడ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కార్యకర్తలు రెచ్చిపోయి పనిచేస్తున్నారు. అనంతపూర్ లాంటి చోట పరిటాల రవీంద్ర దగ్గర నుంచి 150 మంది పైగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మిత్రపక్షాల నాయకుల్ని, కార్యకర్తల్ని చంపినటువంటి ఘన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నేను తెలియజేస్తున్నాను. 50 గజాల స్థలం అడిగారు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పేదవాళ్ళు. మీకు స్థలం బదులిచ్చేది ఇదేని చెప్పి తుపాకీ తోటాలు, లాఠీ చార్జీలు ఇచ్చినటువంటి ఘనత, 6 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఘనత ముదిగొండ జరిగింది.